సంఘం తరపున వందనాలు. అదే మనము చూసినట్లయితే ఇక్కడ 136వ కీర్తనలో ఎక్కువగా ఉన్నటువంటి మాట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును అనేటువంటి 2 పదాలు మనము ఇక్కడ చూడవచ్చండి. ఆ 2 పదాలు ఎందుకు అన్నిసార్లు ఇక్కడ కీర్తన, ఇక్కడ మనం చూస్తే కీర్తనాకారుడు దేవునికి స్తుతులు అర్పిస్తూ ఉన్నాడండి. అర్పిస్తూ మరి ఒక మాట ఏమంటూ ఉన్నాడంటే ఆయన కృప నిరంతరము ఉండును అని అంటున్నాడండి. మనము చూస్తే మట్టిని మనుషులుగా చేసి ఆ మనిషికి ప్రాణం పోసినటువంటి దేవుడు ఏమి కోరుకుంటున్నాడంటే స్తుతి కోరుకుంటూ ఉన్నాడండి. ఆయన కోరుకునేది ఏమిటి అంటే మన యొక్క అర్పణలు కోరుకోవట్లేదు, మన యొక్క ఏమీ కోరుకోవట్లేదండి, మన యొక్క బలులు కోరుకోవట్లేదు, ఏమీ కోరుకోవట్లేదు. ఆయన కేవలము కోరుకునేది ఏమిటి అంటే మన యొక్క స్తుతే కోరుకుంటూ ఉన్నాడండి. అటువంటి దేవుడు మనకి ఏం కలుగజేస్తున్నాడు అంటే ఆయన కృప మనకు నిరంతరము ఉండును అని ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడండి. దేవునికి స్తోత్రం. అదే మనము చూస్తే ఇక్కడ ఆయన కృప నిరంతరము ఉండును. చివరిలో చూసినట్లయితే ఆయన భూమిని నీళ్ల మీద పరిచి ఆయన కృప నిరంతరము ఉండును. ఆయనకి సమస్తము సాధ్యపరచగలిగినటువంటి దేవుడు, ఆయనకి ఏది అసాధ్యము లేదు అని ఇక్కడ మనము చూడవచ్చండి. ఆయన కృప మనకి అన్ని సమయంలోనూ అన్ని విషయముల్లోనూ నిరంతరము ఉండును అని ఈ కీర్తన ద్వారా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడండి. ఆయనకు మనము ఏమి చేయాలి అంటే మన యొక్క కృతజ్ఞతలు, మన యొక్క స్తుతియాగము ఆయన కోరుకుంటూ ఉన్నాడండి. ఆయన మందిరానికి వచ్చినప్పుడు మనము దూపము వలె ఆయన యొక్క మనము స్తుతియాగము చేస్తూ ఆరాధిస్తూ మనము ఉండాలండి. ఆ విధంగా ఉన్నట్లయితే ఆయన యొక్క కృప మనకు నిరంతరము ఉండును అని ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడండి. అదే మనము చూసినట్లయితే దానియేలు గ్రంథము 1వ అధ్యాయం మనము చూసినట్లయితే ఇక్కడ మనము చూడవచ్చండి. ఇక్కడ మనము దానియేలు ప్రవక్తను మనము చూడవచ్చండి. దానియేలు ప్రవక్తను మనము చూస్తే మొదటి వచనము చదవండి. చదవండి. దేవుని మందిరంలో చేసిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించారు. కనుక అతడు ఆ వస్తువులను సీనారు దేశంలోని తన దేవతాలయములకు తీసుకొని పోయి తన దేవతాలయపు ఒక్కసములో ఉంచారు. చాలండి. ఇక్కడ మనము చూస్తే ఒక విషయాన్ని చూడవచ్చండి. ఏమని అంటే బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు రాజును మనం ఇక్కడ చూడవచ్చండి. ఆ నెబుకద్నెజరు రాజు చేతికి యోధా రాజ్యము, యెరూషలేము రాజ్యము ఆ రెండు వాటిని బబులోను చేతికి చిక్కినట్లుగా మనం ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూడవచ్చండి. అటువంటి పరిస్థితి ఆ 2 రాజ్యాలకి ఎందుకు వచ్చినది అంటే దేవుడికి వ్యతిరేకంగా వారు నడుచుకోవడం వల్ల, దేవుని పట్ల విధేయతగా నడుచుకోవడం వలన, దేవుడి పైన తిరుగుబాటు చేయడం వలన వారు అన్య రాజులైనటువంటి నెబుకద్నెజరుకి ఆ రాజు చేతులకి చిక్కిపోయినట్లుగా మనం ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూడవచ్చండి. ఇక్కడ మనము చూస్తే అటువంటి పరిస్థితుల్లో ఆ 2 రాజ్యాలు ఆ చెరలో ఉన్నప్పుడు, ఆ నెబుకద్నెజరు అనేటువంటి రాజు చేతుల్లో చిక్కిపోయినప్పుడు దానియేలు ప్రవక్తను వారి కోసము దేవుడు లేపినట్లుగా మనం ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూడవచ్చండి. మనము చూస్తే ఈ ప్రారంభంలో, ఈ దానియేలు గ్రంథం ప్రారంభంలో దానియేలు ఏ విధంగా ఉన్నాడంటే ఒక యవనస్తుడుగా మనము చూడవచ్చండి. అదే మనము దానియేలు చివరి అధ్యాయంలోకి వెళ్ళిపోతే దానియేలు ఒక ముసలివాడుగా అయిపోతూ ఉంటాడండి. ఒక మనిషి యొక్క జీవితాన్ని ఈ దానియేలు గ్రంథంలో మనము చూడవచ్చండి. ఆ దానియేలు ప్రవక్త యొక్క జీవితంలో వారిని నడిపించడమే సరిపోయినదండి. ఆ 2 రాజ్యాలు మనం చూసినట్లయితే దేవుని పైన తిరుగుబాటు చేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూడవచ్చండి. అదే మనము చూస్తే వారు దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజలే, దేవుడితో ఒక సమయంలో నడిచినటువంటి ప్రజలే, దేవుడు ఎవరో వారికి తెలుసు, దేవుడు ఏమి చేయగలరో కూడా వారికి తెలుసు.
అటువంటి దేవుణ్ణి కొన్ని సమయాల్లో వారు అవిధేయతగా దేవుడి పైన తిరుగుబాటుతనంగా అంతలోకే పొద్దున ఉన్నటువంటి సమయము సాయంత్రానికి ఏ విధంగా మారిపోతుందో అలాగ వాళ్ళు కూడా అదే విధంగా మారిపోవడం వల్ల వారు అన్యరాజులైనటువంటి నెబుకద్నెజరు చేతిలో చిక్కుపోయినప్పుడు దేవుడు ఈ దానియేలు ప్రవక్తను లేపి ఈ దానియేలు గ్రంథాన్ని వ్రాయించాడండి. అదే మనము చూస్తే ఇక్కడ దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 7వ వచనం వరకు మనం చూసినట్లయితే ఇక్కడ మనము చూడవచ్చండి. ఏమని అంటే వారు ఏ విధంగా అన్యరాజులకు చిక్కారో, వారు దేవుడు ఎవరు నిలబెట్టుకున్నారో అవన్నీ మనము ఏ రాజుల యొద్ద వారు చిక్కారో అవన్నీ మనము ఈ 1 నుండి 7వ వచనంలో మనము చూడవచ్చండి. అలాగూ చిక్కినప్పుడు దేవుడు ఆ దానియేలు ప్రవక్తను లేవనెత్తుకున్నాడండి. అదే మనము చూసినట్లయితే యెరెమీయా గ్రంథము